హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు కెమిస్ట్రీ సార్ క్లాసెస్. టార్గెట్ 30 కెమిస్ట్రీలో భాగంగా టుడే మనం కెమికల్ బాండ్ అనే చాప్టర్ ని చూద్దాం. సో ఫస్ట్ టైం ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో 100% మన వీడియో చూడండి నాన్న, తప్పకుండా మీరు ఆన్సర్ చేస్తారు. సో డైరెక్ట్ మనం ఈరోజు కెమికల్ బాండ్ అనే చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. సో కెమికల్ బాండ్ అంటే ఏంటిదంటే రసాయనమైన బంధం, అంటే టూ ఆటమ్స్ మధ్య ఏర్పడే బాండ్ మనం ఏమంటాం నాన్న? కెమికల్ బాండ్స్ అంటాం. సో ఫస్ట్ మనం డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం నాన్న. Electron theory of valency by Louis and Cossel చూద్దాం నాన్న. ఏం లేదన్నా, ఎలక్ట్రాన్ వేలెన్సీ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు నాన్న? లూయిస్ అండ్ కొసెల్. ఓకేనా? ఎవరు నాన్న? లూయిస్ అండ్ కొసెల్. ఓకేనా? అసలు ఏంటి సార్ ఎలక్ట్రో వాలెన్సీ థియరీ? మనకు ఏ ఎలిమెంట్ అయినా సార్ నాన్న ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఏంటి నాన్న? నోబెల్ గ్యాసెస్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. సో వీటి యొక్క కాన్ఫిగరేషన్ ఎట్లుంటది? స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఎంత నాన్న? మనం హీలియం, నియాన్, ఆర్గాన్ ప్రతి దాంట్లో మనకి ఎంత ఉంటది? 8 లా ఉంటది. 8 8 అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ను పొందడానికి ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రయత్నం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సోడియం చూద్దాం నాన్న. సోడియం యొక్క ఆటోమిక్ నెంబర్ ఎంత నాన్న? 11. కాబట్టి ఇది ఒక +1, అంటే ఇది ఒక 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే మనకి ఏమైతుంది నాన్న? నియాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొంది మనకి అది స్టేబుల్ గా అవుతుంది. 10 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఎంత నాన్న? 12. కాబట్టి ఇక్కడ నియాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందాలంటే +2. ఓకేనా? అల్యూమినియం తీసుకోండి, ఎంత నాన్న? 13. +3 అయితే నియాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అదే విధంగా ఆక్సిజన్ అయితే నాన్న ఎంత నాన్న? 8. O-2 అయితే 8. Cl అంటే 17. మైనస్ అయితే అంటే 18. అంటే ఏంటి? ఆర్గాన్ పొందుతుంది. ఈ విధంగా ఏ ఎలిమెంట్ అయినా సరే ఆక్టేట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందడానికి ప్రయత్నం చేస్తుందన్న. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అయానిక్ బాండ్ అనేది చూద్దాం నాన్న. ఈ లూయిస్ అండ్ కొసెల్ అనే సైంటిస్ట్ అయానిక్ బాండ్ గురించి చెప్పిండు. కొసెల్ అనే సైంటిస్ట్ ఏంటి నాన్న? కోవలెంట్ బాండ్ గురించి చెప్పిండు. కోవలెంట్ బాండ్ గురించి ఉంది. ఫస్ట్ మనం అయానిక్ బాండ్ గురించి చూద్దాం నాన్న. ఇవి రెండు మనకు 1916 ఇయర్స్ లో ప్రపోజ్ చేసిందన్న. చాలా చాలా ఇంపార్టెంట్. లూయిస్ అయానిక్ బాండ్, కొసెల్ అనే సైంటిస్ట్ కోవలెంట్ బాండ్. గుర్తుంచుకోండి అన్న, లూయిస్ అనే సైంటిస్ట్ అయానిక్ బాండ్ ప్రతిపాదిస్తే కొసెల్ అనే సైంటిస్ట్ కోవలెంట్ అనే బాండ్ ప్రతిపాదించింది. సో చూద్దాం. ఫస్ట్ ఏం చూద్దాం నాన్న? అయానిక్ బాండ్ చూద్దాం. ఏం లేదన్న, అయానిక్ బాండ్ చూద్దాం ఒకసారి. సింపుల్ అయానిక్ బాండ్. ఫర్ ఏం చెప్పినా, సోడియం ఏంటిది? ప్లస్ ఉంటే ఏంటిది నాన్న? క్యాటయాన్స్ అంటాం. వీటిని మనము మెటల్స్ అంటాం కదా. Cl ఏంటిది నాన్న? ఆనయన్స్ అంటాం. వీటిని మనం ఏంటిది? నాన్ మెటల్స్ అంటాం. జస్ట్ ఏం లేదు, వీటి మధ్య ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. లోహాల నుంచి మెటల్స్ నుంచి నాన్ మెటల్స్ కు ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫార్మ్ కావడం వల్ల మనకు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది పొంది మనకు అది స్టేబుల్ గా ఉంటుంది. దీన్ని మనం అయానిక్ బాండ్ అంటాం నాన్న. ఎందుకు సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి మరి వెళ్తా అంటే, సోడియం యొక్క ఆటోమిక్ నంబర్ ఎంత నాన్న? 11. దీని ఎంత నాన్న? 17. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని దీనికి ఇస్తే ఇక్కడ ఏమైతుంది నాన్న? 18 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. కాబట్టి వీటి మధ్య స్టేబుల్ ఫామ్ అనేది, స్టేబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. సింపుల్. దీన్నే మనం అయానిక్ బాండ్ అంటాం. ఏం లేదన్న, మెటల్ నుంచి నాన్ మెటల్ కి ఎలక్ట్రాన్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం అయానిక్ బాండ్ ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం నాన్న. ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని అంటాము. అండ్ ఆల్సో అయానిక్ బాండ్ ని
ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అని కూడా అంటాం నాన్న, గుర్తుంచుకోనన్నా. అంటే ఏంటన్నా స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు అంటాం. అంటే ఏంటిది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ మధ్య మనకు ఒక ఒక కాన్స్టెంట్ అయినటువంటి బాండ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, దీన్ని మనం అయానిక్ బాండ్ ని మనం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అంటాం ఆర్ ఎలక్ట్రో వ్యాలెంట్ బాండ్ అంటాం అన్న. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే అయానిక్ బాండ్ కి ఇంకేమన్నా ఎగ్జాంపుల్ ఉన్నాయన్నా? సింపుల్ చూడండి అన్న, సోడియం క్లోరైడ్ ఒకటి చెప్తా, నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ చూద్దాం. ఏందన్నా Mg12+2 గా ఉన్నానా, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి నాన్న, అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం ఎంత నాన్న 13, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇంకోటి సోడియం ఆక్సైడ్ అన్న, సోడియం ఎంత 12, ఆక్సిజన్ ఎంత 8, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి. దీన్ని మనం ఏమన్నా అయానిక్ బాండ్ అంటాం. ఓకేనా, సింపుల్. సార్ మరి సోడియం క్లోరైడ్ యొక్క ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం నాన్న, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సోడియం క్లోరైడ్ డైరెక్ట్ గా గుర్తుంచుకోండి అన్న, సోడియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటన్నా ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ నాన్న, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ ఫార్మ్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ నాన్న. ఓకేనా, సోడియం క్లోరైడ్ యొక్క ఏంటి నాన్న స్ట్రక్చర్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్. సార్ మరి దీని యొక్క కోఆర్డినేషన్ నంబర్ అని ఇస్తున్నాను నాన్న. సార్ వాట్ ఈస్ కోఆర్డినేషన్ నంబర్? ఏం లేదన్న, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉన్నది, సోడియం ప్లస్ చుట్టూ Cl- అంటే ఆపోజిట్ చార్జెస్ ఎన్ని ఉంటే దాన్ని మనం కోఆర్డినేషన్ నంబర్ అన్నాం. సోడియం చుట్టూ 6 ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి సోడియం యొక్క కోఆర్డినేషన్ నంబర్, కోఆర్డినేషన్ అంటే ఏంటి నాన్న, సమన్వయ సంఖ్య ఎంత నాన్న 6 నాన్న. అదే విధంగా Cl చుట్టూ కూడా సోడియం ప్లస్ 6 ఉంటాయి కాబట్టి Cl యొక్క కోఆర్డినేషన్ నంబర్ ఎంత నాన్న 6. అంటే టోటల్ గా సోడియం క్లోరైడ్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ ఎంత నాన్న 6. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. దీంట్లో మనం ఏం లేదు, వాట్ ఈస్ కోఆర్డినేషన్ నాన్న, పాజిటివ్ అయాన్ చుట్టూ అయినా లేదా నెగిటివ్ చుట్టూ అయినా మనకు ఆపోజిట్ చార్జెస్ అనేది ఎన్ని ఉంటాయో దాన్ని మనం కోఆర్డినేషన్ నంబర్ అని. సోడియం చుట్టూ ఎన్ని ఉన్నాయి నాన్న 6 ఉన్నాయి కాబట్టి 6 కోఆర్డినేషన్ నంబర్. అండ్ Cl చుట్టూ కూడా సోడియం ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి దాని కూడా మనం కోఆర్డినేషన్ నంబర్ 6. అంటే టోటల్ సోడియం క్లోరైడ్ యొక్క ఏంటి నాన్న, సోడియం క్లోరైడ్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ ఎంత అంటే ఎంత నాన్న 6 అనాలి. 6 + 6 కాదన్న, ఓన్లీ 6. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మరి మెటల్స్ అని ఏమన్నా పాజిటివ్ అన్న అంటే ఏంటి, వీటిని మెటల్స్ అన్ని ఎట్లుంటాయి అని చెప్పినాను, పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. అంటే ఏంటిది, సోడియం ప్లస్, మెగ్నీషియం ప్లస్, అల్యూమినియం ప్లస్ అని ఉంటాయి చూడన్నా, +2+. వీటిని మనం ఏమంటామంటే వీటిని మనం ఎలక్ట్రో పాజిటివిటీ అంటాం, ఎలక్ట్రో పాజిటివిటీ అంటాం, ఎలక్ట్రో పాజిటివిటీ. నెక్స్ట్ నాన్ మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి అన్న, O-2, N-3, Cl-, ఇవన్నీ ఏంటి నాన్న, ఇవన్నీ ఏంటివి F-, ఇవన్నీ ఏంటిది ఆనియన్స్ అన్నాం. వీటికి మనం ఎలక్ట్రో నెగిటివిటీ అంటాం, ఎలక్ట్రో నెగిటివిటీ అంటాం. ఓకేనా, సో రెండింటి మధ్య బాండ్ ఫామ్ కావాలంటే 2 ఆటమ్స్ మధ్య బాండ్ అనేది ఫామ్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ కావాలంటే ఈ ఎలక్ట్రో నెగిటివిటీ మధ్య డిఫరెన్స్ అనేది 1.9 కంటే ఎక్కువ ఉండాలి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయానిక్ బాండ్ ఫామ్ కావాలంటే ఎలక్ట్రో నెగిటివిటీ అనేది 1.9 కంటే ఎక్కువగా ఉండాలన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మరి కాటయాన్ ఏ విధంగా అంటే కాటయాన్ ఫామ్ కావడానికి ఏదైనా ప్రభావం చూపుతుందా సార్ అంటే చూద్దామన్న. ఎక్కువగా కాటయాన్ ఫామ్ కావాలంటే చూడన్న ఆటామిక్ సైజ్ అనేది ఎక్కువగా ఉండాలన్న. క్యాటయాన్స్ ఫామ్ కావాలంటే ఆటామిక్ సైజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అయోనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉండాలి.
ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది కూడా ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి. అండ్ ఎలక్ట్రాన్ నెగటివిటీ కూడా తక్కువ ఉండాలి నాన్న. సింపుల్ నాన్న. క్యాటయాన్స్ అనేది ఎక్కువగా ఫామ్ కావాలంటే ఆటామిక్ సైజ్ అనేది ఎక్కువ ఉండాలి, అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉండాలి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ లెస్ ఉండాలి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ లెస్ ఉండాలి. గుర్తుంచుకున్నాను. సేమ్ ఆనియన్స్ ఫామ్ కావాలంటే నాన్న వీటన్నిటికీ ఆపోజిట్ ఉండాలి. అంటే ఏంటి నాన్న, ఆటామిక్ సైజు లెస్ ఉండాలి, అయనైజేషన్ ఎనర్జీ మోర్ ఉండాలి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ మోర్ ఉండాలి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆల్సో మోర్ ఉండాలి. ఏం లేదన్న, వీటికి ఆపోజిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ ఎగ్జామ్స్ కూడా రావచ్చు నాన్న. ఆటామిక్ సైజు ఎక్కువగా ఉంటే కాటయాన్, ఆటామిక్ సైజ్ తక్కువ ఉంటే ఆనియన్. అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి, ఇది తక్కువ ఉండాలి. వీటికి ఆపోజిట్ అన్ని ఆనియన్స్. ఓకేనా? సో నెక్స్ట్ మనం డైరెక్ట్ కోవలెంట్ బాండ్ చూద్దాం నన్ను. ఓకేనా? నెక్స్ట్ మనం కోవలెంట్ బాండ్ ను చూద్దాం. సో కోవలెంట్ బాండ్ ను ఎవరు ప్రతిపాదించినానా? కొసెల్ అయిన సైంటిస్ట్ ప్రతిపాదించాడు. కొసెల్. సార్ వాట్ ఈస్ కోవలెంట్ బాండ్ అని? అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లో ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ కాకుండానే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. అంటే వితౌట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, అంటే వితౌట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ టు ఫార్మ్ ఆఫ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూద్దాం నాన్న? నైట్రోజన్ చూద్దాం. నైట్రోజన్ యొక్క గ్రూప్ నెంబర్ యాడ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి నాన్న? 5 ఉంటాయి. అంతేనా? 5 1 2 3 4 5. ఇంకొక నైట్రోజన్ చూద్దాం. 1 2 3 4 5. అసలు ఏంటి సార్ ఈ 5? ఏం లేదన్న, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. నైట్రోజన్ యొక్క ఆటం నెంబర్ ఎంత 7 1s2 2s2 2p3. దీన్ని మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 2 + 3 5. దీన్ని మన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు. అరే ఇదే మన గ్రూప్ నెంబర్ అన్న. అంటే ఇది ఏంటి అంటే నైట్రోజన్ 5th గ్రూప్ ఆర్ 15th గ్రూప్. ఓకేనా? 5. సో వీటి మధ్య ఎటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ట్రాన్స్ఫర్ కాకుండానే వీటి మధ్య అనేది బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా. దీని నుంచి వీటి ఎలక్ట్రాన్స్ ఎటువంటి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, జస్ట్ అవి పంచుకుంటున్నాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ నాన్న 6 ఉంటాయి. 1 2 3 4 5 6. సేమ్ చూద్దాం ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా పంచుకుంటే కానీ అంతే. నైట్రోజన్ గాని ఆక్సిజన్ గాని ఫ్లోరిన్ చూద్దాం. ఫ్లోరిన్ 7 సేమ్. ఇంకొక ఫ్లోరిన్ చూద్దాం. 1 2 3 4 5 6 7. ఈ మధ్య రెండు పంచుకుంటే దీన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. అంతే, సింపుల్. ఓకే. ఈ కోవలెంట్ బాండ్ అనేది మరి ఇలా ఎలక్ట్రాన్ అనేది ఎటువంటి ట్రాన్స్ఫర్ కాకుండానే ఏమైతున్నదని ఆక్టేట్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. మరి వీటి యొక్క బాండ్ యాంగిల్ అనేది సేమ్ ఉండాలి, అండ్ షేప్స్ అనేది సేమ్ ఉండాలి, అండ్ బాండ్ ఎనర్జీస్ కూడా సేమ్ ఉండాలి. బట్ ఈ 3 అనేది సేమ్ ఉండలేదు. కాబట్టి ఈ కోవలెంట్ బాండ్ థియరీ అనేది బాండ్ యాంగిల్ ను, బాండ్ షేప్స్ ను, బాండ్ ఎనర్జీస్ అనేది సేమ్ ఉండట్లేదు. ఎందుకు అనేది ఈ థియరీ అనేది చెప్పలేదు నాన్న. ఇప్పుడు రెండు ఆటమ్స్ మధ్య ఒకదాని పంచుకోవడం వల్ల వాటి యొక్క బాండ్ యాంగిల్ సేమే ఉండాలి, షేప్స్ సేమే ఉండాలి, బాండ్ ఎనర్జీ సేమే ఉండాలి. బట్ అలా ఉండలేదు. మరి ఎందుకు ఉండలేదు అనేది కోవలెంట్ బాండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దీనికోసం మనకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు విఎస్సిపిఆర్టీ అనే సిద్ధాంతంను సెడ్జ్విక్ అండ్ పావెల్ అనే సైంటిస్టు, అంటే బాండ్ యాంగిల్స్ కానీ, బాండ్ షేప్స్ కానీ, బాండ్ ఎనర్జీస్ కానీ ఎందుకు సేమ్ ఉండట్లేదు అని చెప్పిన సిద్ధాంతం ఏంటన్నా వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. దీన్ని మనం ఏంటిదన్నా వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. దీన్ని 1940లో సెడ్జ్విక్ అండ్ పావెల్ అనే శాస్త్రవేత్త సైంటిస్ట్, సెడ్జ్విక్ అండ్ పావెల్ అనే సైంటిస్టు ఇక్కడ ఏం లేదన్నా విసిపిఆర్టీ అనే థియరీని ఎవరు ప్రతిపాదించిందన్న
1940లో సెడ్జ్విక్ అండ్ పాల్ అనే సైంటిస్ట్ ఇది బాండ్ యాంగిల్ ను, బాండ్ షేప్స్ ను, బాండ్ ఎనర్జీని ఇది సంతృప్తికరంగా చెప్పింది. ఓకేనా అంటే కోవలెంట్ బాండ్ గురించి దాంట్లో ఏవేవి లోపాలు ఉన్నాయో అది చెప్పింది ఏంటిదన్నా విఎస్సిపిఆర్టి అంటే ఏంటిదన్నా వ్యాలెన్సీ బి, షెల్, ఎలక్ట్రాన్, పేర్, రిపల్షన్ థియరీ. దీన్ని 1940లో సెడ్జ్విక్ అండ్ పాల్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఓకే, ఈ థియరీ గురించి మనకు అవసరం లేదు. ఈ థియరీ కూడా బాండ్ యాంగిల్ ని చెప్పింది అండ్ షేప్స్ కూడా చెప్పింది అన్న. షేప్స్ కూడా విఆర్సిఆర్టీ చెప్పింది. బట్ బాండ్ ఎనర్జీ గురించి చెప్పలేదు నాన్న. బాండ్ ఎనర్జీ గురించి చెప్పలేదు. కోవలెంట్ బాండ్ అనేది బాండ్ యాంగిల్ చెప్పలేదు, షేప్స్ చెప్పలేదు, బాండ్ ఎనర్జీ చెప్పలేదు. విఎస్సిపిఆర్టీ అనేది బాండ్ యాంగిల్ చెప్పింది, షేప్స్ చెప్పింది, బట్ బాండ్ ఎనర్జీ అనేది చెప్పలేదు. ఈ మూడింటిని సంతృప్తికరంగా క్లియర్ కట్ గా ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటిదనంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అన్న. వేలెన్సీ బంధ సిద్ధాంతం, వేలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ సంతృప్తికరంగా మూడింటిని చెప్పిందన్న నీట్గా. ఎందుకు బాండ్ యాంగిల్ ఇంత ఏర్పడింది, ఎందుకు షేప్స్ ఇలా ఉన్నాయి, ఎందుకు బాండ్ ఎనర్జీ ఇలా ఉందని పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ గా చేసినటువంటి థియరీ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీని కనుక్కున్నది ఎవరినానా 1954లో లైనస్ పౌలింగ్. మీకు ఇది ఆల్రెడీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లో చెప్పానన్న. లైనస్ పౌలింగ్ ఇతడే హైబ్రిడైజేషన్ కూడా కనుక్కున్నది లైనస్ పౌలింగ్ ఏనన్నా. లైనస్ పౌలింగ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ ఆల్సో ఏంటిదన్నా హైబ్రిడైజేషన్ ను కనుక్కున్నది. చాలా సార్లు ఇచ్చిన క్వశ్చన్ అన్న. హైబ్రిడైజేషన్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ చెప్పింది ఎవరినన్నా లైనస్ పౌలింగ్. సరే చూద్దాం ఇప్పుడు లాస్ట్ టాపిక్ నాన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ చూద్దాం. ఓకేనా మనం నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ చూద్దాం. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీని 1954లో లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడని చెప్పినాం. అంతేకాకుండా లైనస్ పౌలింగ్ అనే సైంటిస్టే హైబ్రిడైజేషన్ కనుక్కున్నాడు. బట్ ఆ సంవత్సరం మాత్రం చేంజ్ అన్న. 1931లో లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ హైబ్రిడైజేషన్ గురించి చెప్తే ఇదే సైంటిస్ట్ 1954లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అనేది మనకు చెప్పారు. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. సేమ్ సైంటిస్ట్ బట్ ఇయర్స్ మాత్రం డిఫరెంట్. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఒకసారి ఈ టేబుల్ ను నీట్ గా మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు ఒక 1 మార్క్ వస్తుంది. సో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి నీట్ గా రాసుకోండి. మాలిక్యూల్, హైబ్రిడేషన్, లోన్ పేర్స్, షేప్స్, బాండ్ యాంగిల్. ఓకేనా? నీట్ గా రాసేసుకోండి. ఓకేనా? మాలిక్యూల్ CH4H2 NH3 BF3 BeCl2, hybridization sp3 lone pairs 0 2 1 0 0, shapes tetrahedral, V shape, trigonal planar, linear, and bond angle 109 degrees 28 seconds, 104 degrees 31 minutes, 107 degrees 48 to 120 180. ఓకేనా? ఓకే, దీని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీటి గురించి ఆల్రెడీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో క్లాస్ 3 చూడండి. ఇంకా నీట్గా చెప్పినారన్న. ఈ థియరీ గురించి మీకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో క్లాస్ 3 చూడండి. ఇంకా పర్ఫెక్ట్ అర్థమవుతున్నాను, ఎందుకంటే సపరేట్ వీడియో చేశారు. చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎలా సార్ ఇవి అంటే మీకు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహైడ్రల్ అని చెప్పాను. టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది అని చెప్పాను. టెట్రాహైడ్రల్ అండ్ బాండ్ యాంగిల్ కూడా 109 degrees 28 minutes అని చెప్పాను. sp2 ఉంటే ఏంటి అని చెప్పాను అన్న. sp2 ఉంటే ట్రైగోనల్ ప్లేనార్ అండ్ 120 బాండ్ యాంగిల్ ఉంటుంది. sp ఉంటే ఏంటి నాన్న లీనియర్ షేప్ అని చెప్పాను.
అండ్ ఆల్సో 180 డిగ్రీస్ ఉంటాయని చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం నాన్న. బట్ ఇదే విధంగా ఉండి ఏ విధంగా లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ లేకుంటే మాత్రమే ఈ షేప్స్ ఉంటాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ CH4 చూద్దాం నాన్న. కార్బన్ CH4 అంటే ఏంటి నాన్న? మీథేన్. కార్బన్ యొక్క గ్రూప్ నెంబర్ ఎంత నాన్న? 4. సార్ మరి గ్రూప్ నెంబర్ ఎట్లా సార్? ఏం లేదన్నా, కార్బన్ యొక్క ఆటమిక్ నెంబర్ 6 అంటే 1s2 2s2 2p2. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మనకు గ్రూప్ నెంబర్ 2 + 2 4 అంటే ఏంటిదన్నా? అంటే కార్బన్ యొక్క గ్రూప్ నెంబర్ 4. ఓకే, ఈ 4 కు ఆల్రెడీ హైడ్రోజన్ 1 2 3 4 ఉన్నది. ఈ గ్రూప్ నెంబర్ మనకు ఇవేం ఉండాలన్నా ఈక్వల్ ఉండాలి. 4 అంటే 1 2 3 4 ఉన్నదా? సో ఈ గ్రూప్ నంబర్ కు ఈ బాండ్స్ అనేవి ఏమైనా ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి 1 2 3 4 అంటే ఏంటి? 1 s ఆర్బిటల్, 3 అనేది p ఆర్బిటల్, sp3. సో sp3 అంటే ఏంటిదన్నా? టెట్రాహైడ్రల్ అండ్ 109 degrees 28. అంటే CH4 యొక్క షేప్ ఏంటిదన్నా? టెట్రాహైడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. ఇంకొకటి చూద్దాం. BF3 చూద్దాం నాన్న. BF3 బోరాన్ ట్రైక్లోరైడ్. బోరాన్ యొక్క గ్రూప్ నెంబర్ ఎంత నాన్న? 3. ఎందుకు? దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత ఉన్నది? 3 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ ఏంటన్నాను? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం. బోరాన్ అంటే 5 కాబట్టి 1s2 2s2 2p1 అంటే 2s2 2p1 అంటే 2 + 1 3. కాబట్టి దీని యొక్క గ్రూప్ నెంబర్ ఎంత నాన్న? 3. మనకు 3 కి ఈక్వల్ ఉండాలి. 3 ఉన్నాయి అన్న. ఫ్లోరిన్ 1 2 3 కి 3 అనేది మనకు ఈక్వల్ అయిపోయింది. కాబట్టి చూడండి 1 2 3 అయినా 3 అంటే ఏంటి నాన్న? 1s2 2 p ఆర్బిటల్. sp2 అంటే ఏంటి నాన్న? ట్రైగోనల్ షేప్ అండ్ 120 degrees. నెక్స్ట్ BCl2 చూద్దాం నాన్న. ఏంటి నాన్న? బెరీలియం క్లోరైడ్. బెరీలియం అనేది సెకండ్ గ్రూప్ కాబట్టి బెరీలియం చూడండి Cl అంటే 2 గ్రూప్స్ కాబట్టి 1 2 అనే 2 అనేది ఈక్వల్ అయిపోయింది. 2 అంటే ఏంటి నాన్న? 1s 1p. 2 అంటే ఏంటినా? లీనియర్ షేప్ 180 degree. ఓకేనా? సింపుల్. ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా ఒకటి చూద్దాం. అమ్మోనియా అనేది ఏంటిది నాన్న? 5th గ్రూప్ ఎలిమెంట్. 5th గ్రూప్ అంటే 1s2 2s2 2p3 అంతేగాని 2 3 + 10 5 అంటే 5th గ్రూప్ ఎలిమెంట్. బట్ ఇక్కడ ఎంత ఉన్నాయో నాన్న? మనకు 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 1 2 3. ఇంకెన్ని కావాలన్నా మనకు గ్రూప్ వాళ్ళే? ఇంకా 2 కావాలి. అంటే ఏంటన్నా? 4 5 అంతేనా? ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 2 3 ఇవి రెండు కలిపితే ఒకటి నాన్న 4. అంటే 4 అంటే ఏంటి నాన్న? sp3. అంటే అమ్మోనియా అనేది sp3 హైబ్రిడైజేషన్ అండ్ ఆల్సో 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ అన్న. 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్ గుర్తుంచుకోండి. ఈ విధంగా 5th గ్రూప్ ఎలిమెంట్ 3 ఉన్నాయి, ఒక 1 లోన్ పేర్ ఎలక్ట్రాన్. సో దీని వలన షేప్ అనేది ఏంటిది? యాక్చువల్ అయితే sp3కి టెట్రాహైడ్రల్ రావాలి. బట్ ఇక్కడ ఒకటి ఏముంది నాన్న? లోన్ పేరు ఉండడం వల్ల దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే అది ఏంటి నాన్న? అమ్మోనియా అనేది ట్రైగోనల్ ప్లేనర్ షేప్ ఉంటుంది నాన్న. మరి sp3కి ఎంత ఉండాలి సార్? 109 degrees 28 minutes ఉండాలి. బట్ ఇక్కడ ఏమైతుంది నాన్న? ఈ బాండ్ ఇది ఏంటి నాన్న? లోన్ పేర్స్ అనేవి ఈ బాండ్ పేర్స్ మధ్యలో ఏమైతుందా? రిపల్షన్ ఉంటది. అంటే ఏంటన్నా? వికర్షణ ఉంటది. కాబట్టి ఏమైతుంది? దాని యొక్క బాండ్ యాంగిల్ తగ్గుతుంది. దీని నుంచి ఇక్కడికి ఏమైతుంది అన్న? ఇవన్నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి ఏమైతుంది? బాండ్ యాంగిల్ అనేది 109 degrees కంటే తక్కువ ఉంటుంది. అదే విధంగా H2O కూడా చూసుకుందాం. ఏంటిదన్నా? H2O కూడా ఆక్సిజన్ 1 2. ఆక్సిజన్ అని ఏంటిదన్నా? వ్యాలెన్సీ 6 కాబట్టి 6th గ్రూప్. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? 4 కావాలన్నా? 3 4 5 6. ఓకేనా? క్లియరా? దీని యొక్క మరి హైబ్రిడేషన్ ఏంటి సార్? ఇక్కడ చూడండి 1 2 ఇవి రెండు కలిపి ఒకటి 3
ఇవి రెండు కలిపి ఒకటి 4 1 2 3 4 అంటే ఏంటిదన్నా sp3 అంటే H2O యొక్క హైబ్రిడైజేషన్ sp3. సార్ మరి దీని యొక్క మనకు బాండ్ యాంగిల్ దీని షేప్ ఎట్టు ఉండాలి, టెట్రాహైడ్రల్ ఉండాలి. కానీ ఇక్కడ 2 లోన్ పేర్స్ వలన దీని యొక్క రిపల్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది ఏమైతుంది, ఇట్లా బెండ్ అయిపోతుంది. బెండ్ అయిపోవడం వల్ల ఇది ఏమైతుందా వి షేప్ అనేది ఉంటుంది మనకు. సో ఇక్కడ 2 ఉండడం వలన ఇంకా ఏమైతుంది, వాటి వల్ల బాండ్ యాంగిల్స్ అనేది చాలా చాలా దగ్గరికి వచ్చి 104 డిగ్రీస్ గా మారుతుంది. 109 to 104 గా మారుతుంది. ఇంతే సింపుల్ అన్న. ఓకేనా, ఖచ్చితంగా వెరీ వెరీ సింపుల్. ఖచ్చితంగా ఈ నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి కదా. దీంతో మనకు కెమికల్ బాండ్ చాప్టర్ కంప్లీటెడ్ అన్న. ఓకేనా, దీంతో మనకు కెమికల్ బాండ్ చాప్టర్ కంప్లీటెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఓకే, మళ్ళొక క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.